హలో ఫ్రెండ్స్, 5వ ఎపిసోడ్కు స్వాగతం. మార్చి 26, 2024న 56వ ఫ్లోర్లో క్లియరింగ్ గ్రూప్ మీటింగ్ జరుగుతోంది. దానికి అసునా వైస్ కమాండర్ బాస్ని ఊరిలోకి రప్పించి చంపేద్దామని తను చెప్తోంది. కిరీటో మాత్రం అది వద్దంటున్నాడు. క్రియేచర్స్ చనిపోతాయని అతను చెప్తున్నాడు. ఇక్కడ ఉండే క్రియేచర్స్ చనిపోయినా మళ్ళీ తిరిగి వస్తాయి, కానీ మనుషులు అలా కాదు అని అసునా చెప్తోంది. నేనే ఆపరేషన్ నడిపిస్తున్నాను, నా ఆర్డర్ని గౌరవించాలి అని తను అంటోంది. ఉంటే ఉండు, లేదంటే వెళ్ళు అంటోంది. అఖిల్ వచ్చి మీరెందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. అప్పుడు నేను తనని నా టీం నుండి తీసేశాను, తను ఇంత స్ట్రాంగ్ టీంలో జాయిన్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని అంటాడు. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీ 59వ ఫ్లోర్లో ఉన్నారు. కిరీటో ఒక పొలంలో పడుకుని నిద్రపోతున్నాడు. అసూనా వస్తుంది. అందరూ డంజన్లో వర్క్ చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి పని చెయ్యి అని అంటుంది. ఈరోజు వెదర్ కండిషన్ బాగుంది, అందుకే నేను పని చేయలేను అని అతను చెప్తాడు. నువ్వు చాలా అజాగ్రత్తగా ఉన్నావని, ప్రతిరోజు ఎవరో ఒకరు చనిపోతున్నారని ఆసన అంటోంది. కిరీటో అవునంటాడు. అందుకే చెబుతున్నాను, ఈరోజు జీవితాన్ని మనం చాలా సంతోషంగా గడుపుదామని. కిరీటో అంటాడు, నువ్వు కూడా ఇక్కడ కూర్చుని చూడు, అప్పుడే ఈ చోటు ఎంత బాగుంటుందో నీకు అర్థమవుతుందని చెబుతున్నాడు. ఆమె కూడా కూర్చుని చూస్తుంది, అటు ఇటు చూస్తుంది. కిరీటో సడన్గా కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే పక్కన ఆసన నిద్రపోతూ ఉంటుంది. కిరీటో షాక్లో చూస్తాడు, ఆమె ఎప్పుడు వచ్చి పడుకుందోనని. తర్వాత ఆమెను కాపాడుతూ అక్కడే కూర్చుంటాడు. ఆమె నిద్రపోతూనే ఉంటుంది. నిద్ర లేస్తుంది. సడన్గా కత్తి తీసి పడవడానికి వస్తుందా ఏంటి? ఆమె నిద్రపోయింది కదా, లేవగానే ఎక్కడుందో సడన్గా అర్థం కాక కోపడింది. తర్వాత కిరీటోతో పద, నీకు ట్రీట్ ఇస్తాను అని అంటుంది. సరేనని ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అందరూ వాళ్ళని చూస్తూ అరే ఇది అసూనా కదా, అసూనా అని, ఈమె వైస్ కమాండర్ అని చెప్పుకుంటున్నారు. తను నిద్రపోతున్నప్పుడు కాపాడినందుకు అసూనా కిరీటోకి థాంక్స్ చెప్తుంది. బయట నిద్రపోవడం సేఫ్ కాదు, ఎవరైనా చంపేయొచ్చు అని చెప్తుంది. కానీ నువ్వు నన్ను ప్రొటెక్ట్ చెయ్యి అని అడుగుతుంది. పర్వాలేదు అని కిరీటో అంటాడు. ఇంతలో సడన్గా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే ఒకతను కత్తితో పొడవబడి వేలాడుతూ ఉంటాడు. ఎవరో అతన్ని అలా వేలాడదీశారు. కాపాడబోతే అతను చనిపోయాడు. ఇక్కడ డ్యూయల్ ఫైట్ ఎవరు చేశారు అని కిరీటో అడుగుతాడు. కానీ ఎవరూ చేయలేదు. ఎవరి తలపైన నోటిఫికేషన్ రాలేదు. మేడపైన కూడా ఎవరూ లేరని అసూనా అంటుంది. అది డ్యూయల్ ఫైట్ అయి ఉంటుందని అసూనా అంటుంది. కానీ కిరీటో, డ్యూయల్ అయితే తలపైన నోటిఫికేషన్ రావాలి కదా, కానీ రాలేదే అని అంటాడు. అసూనా చెప్తోంది, ఈ విషయం అంత మామూలు విషయం కాదు, దీన్ని మనం ఎలాగైనా కనిపెట్టాలని అంటోంది. ఈ ఊరిలోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది అని అడుగుతోంది. మనం ఇద్దరం కలిసే దీన్ని కనిపెట్టాలని అసూనా అంటోంది. ఆమె సహాయం చేయమని అడగా కిరీటో కూడా దానికి ఒప్పుకున్నాడు. కిరీటో బయటకు వచ్చి ఈ మర్డర్ని ఫస్ట్ ఎవరు చూశారు అని అడుగుతాడు. అప్పుడు ఒక అమ్మాయి వస్తుంది. నా పేరు యోల్కా, నేనే ఫస్ట్ చూశాను, నేనే అరిచాను అని ఆమె చెప్తుంది. మేమిద్దరం ఒకే టీంలో ఉన్నామని, మరియు అతని పేరు కైన్స్ అని ఆమె నాకు చెప్పింది. మేము తినడానికి వచ్చాము, నేను విడిగా వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి అతను ఇలా వేలాడుతూ కనిపించాడు అని. తన వెనుక ఎవరో ఉన్నారన్నాడు. నేను చూడలేదన్నాను. ఎందుకు చంపారో నీకు తెలుసా అని అతను అడుగుతున్నాడు. నాకేమీ తెలియదని ఆమె అంటోంది. సరే రేపు విచారిద్దాం పదండి అని బయలుదేరుతారు. ఆ కత్తిని చేసిన వాళ్ళని పట్టుకుంటే అది ఎవరిదో తెలుస్తుందని అసునా అంటుంది. కానీ నాకు అక్కడ ఎవరూ తెలియదని అసునా అంటోంది. నాకు ఒక వ్యక్తి తెలుసు అని చెప్పి కిరీటో ఆమెను తనతో తీసుకువెళ్తాడు. చూస్తే అతను అఖిల్. అతనికి ఒక షాప్ ఉంది. అఖిల్ భయపడుతున్నాడు. వైస్ కమాండర్ని ఎందుకురా వెంట తీసుకొచ్చావు అని అడుగుతున్నాడు. ఆ తర్వాత కిరీటో అఖిల్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జరిగిన విషయం ఏంటంటే అతను ఫైట్ చేసి చనిపోలేదు, ఎవరో ఈ కత్తితోనే అతన్ని చంపారని చెప్తాడు. ఇన్ఫో చూస్తాడు, అందులో గ్రిమ్లాక్ అని రాసి ఉంది. అది ఒక ప్లేయర్ తయారు చేసిన కత్తి అని అఖిల్ చెప్తాడు. దీని అర్థం ఏంటంటే టార్న్ ఆఫ్ సిన్స్ అని ఉంది, అంటే పాపపు కత్తి అని అర్థం. కత్తి చూస్తాడు, చేతికి గుచ్చుకోబోతుంటే ఏం చేస్తున్నావు అని అసునా అడుగుతుంది. గుచ్చుకుంటేనే కదా తెలుస్తుంది అంటాడు. అసునా దాన్ని లాక్కుని అఖిల్కి ఇచ్చి అవసరం లేని పనులు చేయకు అంది. మరుసటి రోజు అయింది. ఇద్దరు ఎంక్వైరీ చేయడానికి వెళ్తారు. నీకు గ్రిమ్లాక్ తెలుసా అని యోల్కోని అడుగుతారు. తెలుసని చెప్తుంది. అది విని తను చాలా షాక్. ఆయనే ఆ కత్తిని చేశారని చెప్పగా
నేను కైనస్ ఒకే టీం అంటోంది, దీని గురించి తెలుసా అని అడుగుతున్నాడు. మా టీం మొత్తం నాశనం అయిపోవడానికి గల కారణాన్ని యోల్కా ఇప్పుడు చెప్తోంది. టీం పేరు గోల్డెన్ యాపిల్ అని, వాళ్ళు 8 మంది అని చెప్తోంది. ఒక రేర్ మాన్స్టర్ని చంపారట, అది 20వ ఫ్లోర్లో ఉందని చెప్తోంది. దాని దగ్గర రేర్ ఐటమ్ ఉందని, వాళ్ళకు ఒక రింగ్ దొరికిందట, దాన్ని అమ్మాలా వద్దా అని ఓటింగ్ ద్వారా డిసైడ్ చేశామని చెప్తోంది. 8లో 5కి 3 ఓట్లు పడ్డాయి. 5గురు అమ్మాలని, 3 వద్దని అన్నారట. గ్రిసెల్డానే దాన్ని అమ్మడానికి వెళ్ళిందని చెప్తోంది, కానీ తను తిరిగి రాలేదని చెప్తోంది. కానీ కొన్నాళ్లకి గ్రిసెల్డా చనిపోయిందని మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రింగ్ గురించి తెలిసిన వాళ్లే తనని చంపేసి ఉంటారని చెప్తోంది. ఆ 7గురిలో ఎవరో ఒకరు ఉండొచ్చని చెప్తోంది. 3 మాత్రమే ఎగైనెస్ట్గా ఓటు వేశారని, వాళ్లే అయ్యే ఛాన్స్ ఉందని కిరీటో అంటున్నాడు. గ్రిమ్లాక్ ఎవరిని కిరీటో అడుగుతున్నాడు. గ్రిసెల్డా భర్త చెప్తాడు, కానీ వాళ్ళు ఆటలో మాత్రమే భార్యాభర్తలు అని. గ్రిమ్లాక్కి కూడా ఛాన్స్ ఉందని ఆమె అంటుంది. ఆ ఓట్కి వ్యతిరేకంగా ఓటు వేసింది నేనే అని గేనస్ స్కిమ్డిత్ చెప్తాడు. స్కిమ్డిత్ డ్రాగన్ అలయన్స్ టీంలో ఉన్నాడని, ఇంకా ఆ టీంకి అతనే డిఫెన్స్ హెడ్ అని అసునా చెప్పింది. యోల్కా అతన్ని మీటింగ్కి రమ్మని చెప్తుంది. స్కిమ్డిత్ని రప్పించమంటే దానికి వాళ్ళు సరే అంటారు. ఆ తర్వాత ఇద్దరు విడిగా వస్తారు. అసలు ఈ హత్య ఎలా జరిగి ఉంటుందని అసునా అడుగుతుంది. కంపెనీ నుండి ఎవరూ చంపబడలేదని కిరీటో చెప్తాడు. ఎవరో వాళ్ళని మర్మంగా చంపారని అంటాడు. మరుసటి రోజు స్కిమ్డిత్ వచ్చి, మన 3గురిని అమ్మొద్దన్నందుకే చంపుతున్నారా అని అడిగాడు. గ్రిమ్లాక్తో పాటు గ్రిసిల్డా కూడా ఉందని అనుకుంటున్నానని యోల్కా అంటుంది. సేఫ్ ప్లేస్లో కేవలం గోస్ట్ని మాత్రమే చంపగలరని యోల్కా అంటుంది. మన ఓట్ తప్పని, ఇదంతా గ్రిసిల్డా నే ప్లాన్ చేసి ఉంటుందని అనుకుంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతోందని స్కిమ్డిత్ అడుగుతాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక కత్తి యోల్కా వెనుక నుండి దిగుతుంది. పైనుంచి కింద పడి తను చనిపోతుంది. దాంతో ఆ ఎపిసోడ్ అక్కడితో ముగుస్తుంది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, 6th ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. యోల్కా కత్తిపోటుతో కింద పడి చనిపోతుంది. కిరీటో వచ్చి చూస్తాడు. తను కింద పడి ముక్కలై చనిపోయి ఉంటుంది. దూరంలో ఎవరో బ్లాక్ మాస్క్ వేసుకుని నిలబడి ఉన్నాడు. వాడు పరిగెడతాడు. అసునాతో నువ్వు స్కిమిట్ని చూసుకో అని చెప్పి కిరీటో వాడిని పట్టుకోవడానికి వేగంగా వెళ్తాడు. అప్పుడే వాడు ఒక టెలిపోర్టేషన్ క్రిస్టల్ తీస్తాడు. కిరీటో ఇదేంటా అని చూస్తుండగానే తన కత్తి తీసి వాడి మీదకు బలంగా విసురుతాడు. కానీ అది వాడికి తగలదు, బ్లాక్ అయిపోతుంది. సేఫ్ ఏరియా కాబట్టి చంపలేమని మెసేజ్ వస్తుంది. సడన్గా డబ్బులు వచ్చిన సౌండ్ వచ్చి వాడు టెలిపోర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. కిరీటో చాలా టెన్షన్ పడతాడు. రూమ్కి వస్తాడు. వాడిని పట్టుకున్నావా అని అసునా అడిగితే పట్టుకోలేదని చెప్తాడు. నేను కత్తి తీసి విసిరాను కానీ వాడిని చంపలేకపోయాను అని కిరీటో వాళ్లతో అంటాడు. సేఫ్ ప్లేస్ వల్ల అలా జరిగిందంటాడు. ఇది గ్రిసెల్డా దయ్యం పని అని స్కిమిట్ అంటాడు. కిరీటో కాదు అంటాడు. ఈ సేఫ్ ప్లేస్లో హత్యల వెనుక ఎవరో ఉన్నారని కిరీటో చెప్పాడు. తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు. అది గ్రిసెల్డా దెయ్యమై ఉంటుందని అసునా అంటుంది. కానీ కిరీటో అది కాదని చెప్తాడు. అది గ్రిసెల్డా దెయ్యమేమి కాదని అతను గట్టిగా చెప్తాడు. దెయ్యమే అయితే తప్పించుకోవడానికి టెలిపోర్టేషన్ ఎందుకు వాడుతుందని అడుగుతాడు. తర్వాత అసునా కిరీటోకి ఒక శాండ్విచ్ ఇస్తుంది. అతను తింటూ బాగుంది అంటాడు. ఇది ఎక్కడ కొన్నావు అని అడుగుతాడు. నేనే చేశాను అని అసునా చెప్తుంది. అది విని అతను అలా నవ్వుతూ ఉంటాడు. సడన్గా శాండ్విచ్ కింద పడి ముక్కలైపోతుంది. అయ్యో అని కిందకి వంగి చూస్తాడు. ఏంటా అని చూస్తే కిరీటోకి ఏదో దొరుకుతుంది. అసునా ఏమైందని అడుగుతుంది. మనం ఒక విషయాన్ని చూసి చూడనట్టు ఇన్ని రోజులు ఉన్నామని అతను చెప్తున్నాడు. అది ఏంటని అడుగుతుంది. సీన్ 19వ ఫ్లోర్కి మారుతుంది. స్మిత్ గ్రిసెల్డా సమాధి దగ్గర ఉండి ఆ సమాధిని చూస్తూ తనని క్షమించమని వేడుకుంటున్నాడు. ఒక శబ్దం రావడంతో భయపడతాడు. సడన్గా చూస్తే గ్రిసెల్డా అతని ముందు ఉంది. నువ్వు ఏం చేశావని స్మిత్ని అడుగుతుంది. ఆ ఉంగరాన్ని అమ్మే రోజున నాకు ఒక మెసేజ్ వచ్చిందని స్మిత్ చెప్తాడు. అది ఏంటని తను అడుగుతుంది. అంతలో మరో గొంతు వినిపించింది. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. గ్రిమ్లాక్, నువ్వు కూడా చనిపోయావా అని స్మిత్ అడిగాడు. ఎవరు పంపారని అడుగుతున్నాడు. తెలీదని స్కిమ్మిట్ అంటున్నాడు. గ్రిసెల్డాని కారిడార్కి తీసుకురావడమే తన ఇన్స్ట్రక్షన్ అని చెప్తున్నాడు. నేనింతే చేశానని, చంపాలని అనుకోలేదని అంటున్నాడు. ఆ ఆకస్మిక రికార్డింగ్ యోల్కా ఇంకా కైనస్ ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ అని తేలింది. గ్రీటా కూడా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని అక్కడ కనిపెట్టేశాడు. సేఫ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవరు కొట్టినా హెచ్పి తగ్గదని అతను చెప్తున్నాడు. అందుకే పొద్దున మాస్క్ వ్యక్తిని కొట్టినప్పుడు అతనికి హెచ్పి తగ్గలేదు. శాండ్విచ్ విరగడాన్ని బట్టే కనిపెట్టానన్నాడు. కైన్స్ ఎలా చనిపోయాడని అసూనా అడుగుతోంది.
అతని ఆర్మర్లోనే కత్తి గుచ్చుకుంది. ఆర్మర్ పవర్ తగ్గినప్పుడు అతను సడన్గా టెలిపోర్ట్ అయిపోయాడని అతను చెప్తున్నాడు. మరి యోల్కా ఎలా చనిపోయిందని అడుగుతోంది. ఒక్కసారి బాగా ఆలోచించి చూడు, మనం వచ్చేసరికి తను వెనక్కి తిరిగి ఉంది, మనకి వీపు చూపించలేదని అతను చెప్తున్నాడు. తను పూర్తిగా తిరగలేదు, తన డ్రెస్ ఎనర్జీ తగ్గుతున్నప్పుడు తను దూకేసిందన్నాడు. అప్పుడే చనిపోయినట్టు కనిపించి టెలిపోర్ట్ అయిపోయిందని అంటున్నాడు. మరి బ్లాక్ డ్రెస్లో వచ్చింది ఎవరిని అడుగుతోంది. అది గ్రిమ్లాక్ కాదు, అది కైన్స్ అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరు కలిసి మనకి ఫేక్ డెత్ చూపించారని అంటున్నాడు. స్మిత్ మాత్రమే వాళ్ళ మెయిన్ టార్గెట్ అని కూడా చెప్తున్నాడు. గ్రిసెల్డా చావుకి అతనికి ఏదో ఒక లింక్ ఉందని అనుకుంటున్నానని అంటున్నాడు. రివెంజ్ కోసమే వీళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉంటారని కిరీటో చెప్తున్నాడు. యోల్కో నీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంది కదా అని కిరీటో ఇప్పుడు అసూనా అని అడుగుతున్నాడు. అవునని తను చెప్తుంది. తన లొకేషన్ చూడమని అతను అంటాడు. తను చూసి తను 19వ ఫ్లోర్లో ఉందని చెప్తుంది. మన పని కనిపెట్టడం, అది మనం కనిపెట్టేశామని కిరీటో అంటున్నాడు. ఇక మనం ఏమీ చేయక్కర్లేదని చెప్తున్నాడు. తర్వాత షమిట్ కనిపిస్తాడు. మీకు కూడా గ్రిజెల్డా అంటే ఇష్టమని తనకి ఇప్పుడే తెలిసిందని అతను అంటున్నాడు. తను ఇదంతా డబ్బు కోసమే చేశానని చెప్తాడు. అప్పుడే సడన్గా ఎవరో కత్తితో పొడుస్తారు. చూస్తే అక్కడ 3 వ్యక్తులు వస్తారు. వీడే డ్రాగన్ అలయన్స్ లీడర్ అని, వీడు మనకి దొరికిపోయాడని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు. ఆ 3 రెడ్ ప్లేయర్ టీంకి చెందిన వాళ్ళు. వాళ్ళ టీం పేరు లాఫింగ్ కాఫిన్. ఒక్కొక్కరిని చంపేయండి అని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అతను స్కిమిట్ని చంపబోతున్నాడు. సరిగ్గా అప్పుడే కిరీటో అక్కడి గుర్రం మీద చాలా మాస్గా వస్తున్నాడు. నేను క్లియరింగ్ గ్రూప్ వాడిని, ఇంకో 30 మంది వస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అని చెప్తాడు. లాఫింగ్ కాఫిన్ టీం వాళ్ళు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యోల్కో బాగున్నావా అని కిరీటో వెటకారంగా అడుగుతాడు. నేను కావాలని ఏమీ చేయలేదు అని యోల్కో చెప్తుంది. స్కిమిట్ థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళు వస్తారని నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. నేను కేవలం యాదృచ్ఛికంగానే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. గ్రిమ్లాక్ మీకు ఈ కత్తిని తయారు చేసి ఇచ్చాడా అని వాళ్ళు అడుగుతారు. అవునని చెప్తారు. గ్రిసెల్డాని చంపిన వాళ్ళని కనిపెట్టడానికే మీరు కావాలని బయట అందరికీ కనిపించేలా ఒక అబద్ధపు చావుని క్రియేట్ చేశారు కదా అని అంటాడు. నేను కూడా కేవలం 30 నిమిషాల ముందే దీన్ని కనిపెట్టాను అని కిరీటో చెప్తాడు. అసునా కిరీటో పాత విషయాలు మాట్లాడుకోవడం చూపిస్తారు. నీకు ఈ రేర్ ఐటెం దొరికితే ఏం చేస్తావు అని అసునా అడుగుతుంది. అందుకోసమే నేను ఒక సోలో ప్లేయర్గా ఉంటున్నాను అని కిరీటో చెప్తాడు. కానీ ఎవరి దగ్గర తీసుకుందో వాళ్ళకే ఇచ్చేస్తానని అసునా అంటుంది. ఈ గేమ్లో పెళ్లి చేసుకుంటే ఒకరికొకరం ఏదీ దాచుకోలేమని అసునా అంటుంది. ఇది భలే ఉంది కదా అంటాడు అతను. కిరీటో సడన్గా నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావని అడుగుతాడు. ఆమెకి వెంటనే కోపం వచ్చి ఫోర్క్ తీసుకుని అతని చేతి మీద పొడుస్తుంది. నేను ఆ ఉద్దేశంతో అడగలేదని కిరీటో చెప్తాడు. పెళ్లి చేసుకుంటే స్టోరేజ్ షేర్ అవుతుందా అని అడిగితే అవును అని చెప్తుంది. అయితే గ్రిసెల్డా చనిపోయాక ఆ రింగ్ గ్రిమ్లాక్ దగ్గరికి వెళ్తుంది కదా అని తను అంటుంది. దానికి తను అవును అంటుంది. అంటే గ్రిమ్లాకే గ్రిసెల్డాని చంపి ఉంటాడని అతను అంటాడు. అంటే ఇదంతా చేసింది ఖచ్చితంగా గ్రిమ్లాకే అయి ఉంటాడని అంటాడు. గ్రిసెల్డాని అతనే చంపాడా అని అస్సునా అడిగింది. కానీ అతను కాదని రెడ్ ప్లేయర్కి డబ్బులిచ్చి చంపించానని చెప్పాడు. యోల్కో, కేంజ్ ఇద్దరూ మాకు హెల్ప్ చేసింది అతనే అని చెప్తున్నారు. తను చేసిన మర్డర్ని దాచడానికే మీకు హెల్ప్ చేశాడని కిరీటో అంటున్నాడు. ఇంతలో అసునా సడన్గా 19వ ఫ్లోర్కి వస్తుంది. ఆమె ఎవరినో చూస్తూ నడుస్తోంది. ఇదంతా చేసింది గ్రిమ్లాకేనా అని కిరీటో అనుకుంటున్నాడు. అసునా గ్రిమ్లాక్ను బయటకు తీసుకువస్తుంది. గ్రిమ్లాక్ వాళ్ళని బాగున్నారా అని అడగ్గా యోల్కోకు కోపం వచ్చింది. కేవలం ఒక రింగ్ కోసం, డబ్బు కోసం నీ భార్యనే చంపేశావా అని అడుగుతోంది. గ్రిమ్లాక్ నవ్వుతూ తను ఇది డబ్బు కోసం చేయలేదని చెప్తాడు. వేరే దారి లేక చంపేశానని అంటాడు. తను కేవలం గేమ్లోనే కాదు, రియల్ వరల్డ్లో కూడా భార్యాభర్తలమని చెప్తాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతారు. తను చాలా మంచి వైఫ్ అని, ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలే రాలేదని చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చాక తను మారిపోయిందని అంటాడు. నేను ఈ గేమ్లో ఇరుక్కుపోయానని చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఆ మాత్రం చాలా ఎనర్జెటిక్గా హ్యాపీగా గేమ్ ఆడుతోందని చెప్తాడు. తన పేరు యూకో అని కూడా చెప్తాడు. తను మారిపోయింది కాబట్టే చంపేశానని, తన మెమరీస్ మాత్రం తన దగ్గర ఉంటే చాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. కేవలం దీనికోసమే చంపేశావా అని కిరీటో అడగ్గా ఇదే సరైన కారణం అని గ్రిమ్లాక్ అంటాడు. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తేనే నీకు తెలుస్తుందని చెప్తాడు. నువ్వు ఆమెను నిజంగా ప్రేమించలేదని, నీ స్వార్థం కోసమే ఆమెను చంపావని అసునా చెబుతోంది. అతను సడన్గా ఒక రకమైన అప్సెట్ అయిపోతాడు. ఆ తర్వాత గ్రిసెల్డా టీం వచ్చి గ్రిమ్లాక్ని చాలా ప్రేమగా తీసుకెళ్తారు. మరుసటి రోజు తెల్లారుతుంది.
నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావని ఆసున అడుగుతుంది. తను ఏం చేసినా లవ్ చేస్తానని కిరీటో చెప్తాడు. సరే వదిలే అంటుంది ఆసున. తినడానికి వెళ్దామా అని అడగ్గా సరే అని వెళ్ళిపోతారు. కిరీటో ఇంకా ఆసున ముందర గ్రిసెల్డా ఆత్మ వచ్చి నిలబడి నవ్వి అలానే ఆ ప్లేస్ నుండి మెల్లగా మాయమైపోతుంది. అప్పుడు ఆసున మనం ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతుంది. దానికి కిరీటో నేను సోలో ప్లేయర్ని కదా అని అంటాడు. మనం టీం లాగా అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందాం అని ఆసున చెప్తుంది. దానికి అతను సరే అని అంటాడు. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.